ఎపిసోడ్ నంబర్ 701 అడవిలో మొదటి ఆట. సాగర్ మిగిలిన కాంపిటీటర్స్ టన్నెల్ లోపల నుండి యాంపీ థియేటర్లో ఉన్న స్టేజ్ మీదకి పరిగెత్తారు. అక్కడ ఉన్న టీవీలు ఫైటర్స్ ని లైవ్ లో దేశంలో ఉన్న వాళ్లకు కూడా ఇంట్రడ్యూస్ చేశాయి. అఫీషియల్ గా పోస్ట్ చేసిన లిస్టు ప్రకారం సాగర్ చివర్లో ఉన్నాడు. అది చూసి అతన్ని చాలా మంది అవమానించారు. సూపర్ వార్ స్టార్ట్ అయ్యింది. ఇందులో మొత్తం 5 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ లో 20 మంది వరకు కాంపిటీటర్స్ బయటకు వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఫైనల్ రౌండ్ లో పోటీ పడతారు. సాగర్ తన పాకెట్లో ఉన్న సుప్రజ ఇచ్చిన కాయిన్ ని చిన్నగా టచ్ చేశాడు. దానివల్ల ఏదైనా మ్యాజిక్ జరుగుతుందని చిన్న ఆశ ఆ క్షణం ఎందుకో కలిగింది. అప్పుడే స్క్రీన్ మీద లిస్టు డిస్ప్లే అయ్యింది. దాన్ని చూడగానే ఆడియన్స్ పెద్దగా అరవడం మొదలుపెట్టారు. సాగర్ వాళ్ళు టన్నెల్ చివరికి వెళ్లేసరికి ఆ శబ్దం తగ్గిపోయింది. బ్యాక్ సైడ్ డోర్స్ కూడా మూసుకుపోయాయి. కాంపిటీటర్స్ అందరూ ఇరుకైన గదిలో ఉన్న ల్యాబ్ లోకి వెళ్లారు. అక్కడ ఉన్న ప్రతి టేబుల్ మీద ఒకే రకమైన జాడీలు, మూలికలు, మూలకాలతో నిండిన సీసాలు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక బర్నర్ కూడా ఉంది. సాగర్ గదిలో కుడివైపున టేబుల్ దగ్గరికి వెళ్లాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు నిలబడ్డారు. ఎవరైనా ఫైట్ చెయ్యాలని ట్రై చేస్తారేమోనని సాగర్కి కొంచెం టెన్షన్ గా అనిపించింది. అలా జరిగితే తానే ముందు వెళ్లి వాళ్ళని పడగొట్టాలని అనుకున్నాడు. ఇంతలో ఆ వార్ని హోస్ట్ చేస్తున్న చక్రపాణి వాయిస్ అక్కడ సిస్టమ్ నుంచి వినిపించింది. సాగర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. హలో కాంపిటీటర్స్, వెల్కమ్ టు ద ఫస్ట్ రౌండ్. ఇంకొద్దిసేపట్లో మీరు అరేనాలోకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ వస్తుంది. అరేనా ల్యాండ్స్కేప్ కోసం మీరు సెలెక్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ నుంచి ఏదైనా తయారు చేసుకోవాలంటే మీకు 10 మినిట్స్ టైం ఇవ్వబడుతుంది అని చెప్పాడు. వాట్ ఈస్ ది ల్యాండ్స్కేప్ ఆఫ్ అరేనా అని ఒక కాంపిటీటర్ అడగడంతో కొంతమంది నవ్వడం మొదలుపెట్టారు. హోస్ట్ వాయిస్ మళ్ళీ తిరిగి వినిపించింది. ఓకే, నేను మీకు ఇస్తున్న ఫస్ట్ క్లూ జాగ్రత్తగా వినండి. చెట్ల మధ్య తీగలు నా దారులు, వేలాడుతున్న కోతులు, పాములు నాకు మంచి స్నేహితులు. ఎక్కడ చూడాలో మీకు తెలియకపోతే మీ పిల్లల పుస్తకంలో నా పేరును కనుక్కుంటారు అని చెప్పాడు. అందరూ అయోమయంగా చూస్తుంటే ఆల్ ది బెస్ట్ టు ఆల్. మీరు అరేనాలోకి స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక టార్గెట్ ఉంటుంది. అదే బయటపడటం. మీ టైం స్టార్ట్స్ నౌ అని చెప్పిన తర్వాత వాయిస్ వినిపించడం ఆగిపోయింది. కొంతమంది ఆల్కెమిస్టులు అతను చెప్పిన క్లూస్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. మరికొందరు మాత్రం అప్పటికే తమ పని స్టార్ట్ చేసి బర్నర్స్ ని వెలిగించారు. మరికొందరు అసలు ఆ మాటలకి అర్థమేంటో తెలియక ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కాని సాగర్కి ఆ క్లూ అర్థమయ్యింది. తీగలు, కోతులు, పిల్లలు, పుస్తకం అంటే అదొక అడవి, జంగిల్ బుక్. ఇప్పుడు మేము వెళ్లబోయేది అడవిలోకి అని తన్లో తాను అనుకున్నాడు. సాగర్ వెంటనే మెడిసిన్ నూరడం మొదలుపెట్టాడు. అతని ముందు ఉన్న మూలికల సీసాలకి ఎలాంటి స్టిక్కర్స్ అంటించలేదు. కాని సాగర్ వాటిని చూసిన వెంటనే గుర్తుపట్టాడు. కుంకుమ పువ్వు, వైట్ గూస్ ఫుట్, ఇంకా జంగిల్ ల్యాండ్స్ కి చెందినవి అతని గ్రైండర్లో ఉన్నాయి. సాగర్ యాంటీ వీనం అలాగే యాంటీ పాయిజనస్ పదార్థాల నుండి ఒక పిల్ రెడీ చేసి వెంటనే వేసుకున్నాడు. అడవుల్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ విషపూరితమైన పాములు లేదా స్పైడర్ కుడితే అది తనని బ్రతికి ఉండేలా చేస్తుంది. సాగర్ అడవిలో వేడిగా కానీ తేమగా కానీ ఉంటే బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి ఒక లిక్విడ్ ని కూడా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అతను శక్తి మొత్తం వేడిని తగ్గించడానికి ఉపయోగించాల్సిన అవసరం లేదు. పైగా అడవిలో ఎంతసేపు ఉండాల్సి వస్తుందో కూడా తెలీదు. తర్వాత సాగర్ అక్కడ ఖాళీగా ఉన్న కొన్ని బాటిల్స్ లో పురుగులు కుట్టిన గాయాలు లాంటివి జరిగినప్పుడు వేయడానికి అవసరమైన మందులు ఫిల్ చేశాడు. అతని దగ్గర రికవరీ పిల్స్ ఉన్నాయి. అతన్ని త్వరగా నయం చేయడంలో అవి హెల్ప్ చేస్తాయి. అందుకే సాగర్ ఏది పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తనకిచ్చిన 10 నిమిషాలు పూర్తి అయ్యేలోపు సాగర్ తన దగ్గర ఉన్న మూలికలని ఒక పేస్ట్ లాగా తయారు చేసి ముఖము, చేతుల మీద పూసుకున్నాడు. ఒకవేళ ఎక్కువసేపు అడవిలో ఉండాల్సి వస్తే ఎక్స్పోజింగ్ స్కిన్ ని అక్కడ ఉన్న లొకేషన్తో మ్యాచ్ చేయొచ్చు అని అనుకున్నాడు. ఇప్పుడు అతని మీద ఉన్న ఆకుపచ్చ గోధుమ రంగు లైన్స్ అడవిలో ఉండే యానిమల్స్ నుండి
తనని కాపాడుతుంది. తన దగ్గర ఉన్న మెటీరియల్ని వీలైనంత యూజ్ చేశాను అని నమ్మకంగా అనుకున్న సాగర్ మిగిలిన వాళ్ళని చూశాడు. ఒకరిద్దరూ తనలాగే తర్వాత ఏం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటే ఇంకా చాలా మంది ఆ మూలికలతో పనిచేస్తూ ఉన్నారు. సాగర్ కుడివైపున ఉన్న వ్యక్తి కూడా తనలాంటి స్ట్రాటజీనే ఉపయోగించాడు. హోస్ట్ గొంతు తిరిగి వినిపించేసరికి సాగర్ తాను తయారు చేసిన రెమెడీస్ ని పాకెట్లో నింపుకున్నాడు. ఇంతలో టైమ్ ఈజ్ అప్ అని గట్టిగా వినిపించింది. ఒక్కసారిగా సాగర్ కింద ఉన్న నేల ఓపెన్ అయ్యి అతను అందులో పడిపోయాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కాలి కింద నేల తెరుచుకోవడంతో అందులోకి జారుకుంటూ వెళ్లి నేరుగా ఒక అడవిలో పడ్డారు. ఊరిని తలుపు కాళ్ళ కింద పెట్టారా అని పైకి లేచి నవ్వుకుంటూ ఒంటికి అంటుకున్న దుమ్ముని దులిపేసుకున్నాడు సాగర్. తలెత్తి చూసేసరికి ఎదురుగా ఒక పెద్ద చెట్టు కనిపించింది. సాగర్ నిజంగా దాన్నుంచే బయటకు వచ్చానా లేదా అని చేత్తో తట్టి చూశాడు. శబ్దం రావడంతో రియల్లీ కూల్ అనుకుంటూ చుట్టూ చూశాడు. అక్కడున్న ఒక చెట్టు కొమ్మ మీద మూమెంట్ ఉండడంతో అక్కడ కెమెరా ఉందని అర్థమయ్యి తమ మీద నిఘా ఉందని, తాము చేసే ప్రతి పనిని థియేటర్లో నుంచి అందరూ చూస్తున్నారని అర్థమైన సాగర్ మిగిలిన వాళ్ళు కూడా తనలాగే అడవిలో వేరువేరు చోట్ల పడి ఉంటారు అనుకున్నాడు. సాగర్ హోస్ట్ చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. అక్కడ వాళ్ళకిచ్చిన టార్గెట్ బయటపడడానికి దారి వెతకడం. సరే, ఇప్పుడు నేను జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ తలుపు చాలా సులువుగా దొరుకుతుంది అనిపిస్తుంది. నాకున్న ఆలోచన ప్రకారమైతే ఈ ఎగ్జిట్ పక్కనే కూడా ఉండొచ్చు. ఆ దారి ఓపెన్ అవ్వాలంటే నాకు ఉపయోగపడే క్లూస్ ఈ చుట్టుపక్కలే ఉంటాయి. బహుశా 1 కంటే ఎక్కువే దారులు ఉండొచ్చు. అసలు ఈ ప్లేస్ ఎంతుందో గమనించాలి అని అనుకొని చుట్టూ చూశాడు. ఇప్పుడు అతను కొన్ని చెట్ల మధ్యలో ఉన్న నేల ప్రదేశంలో నిలబడ్డాడు. సాగర్ తన దృష్టిని ఫోకస్ చెయ్యడంతో కుడివైపు 100 గజాలు దూరంలో నీరు ప్రవహిస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే అటువైపు బయలుదేరాడు. మెంటల్ ప్రొసిషనల్ పిల్ అతని సెన్సెస్ ని మరీ ఎక్కువగా పనిచేసేలా చేస్తుంది. అక్కడ ఉన్న మట్టి, తడి, చెక్క వాసనలు కూలిపోయి సాగర్కి ఊపిరాడనట్టు అనిపించింది. తనలాగే అడవిలో పోటీ పడుతున్న తోటి పోటీదారులతో పాటు అడవిలో ఉన్న జంతువుల శబ్దాలు కూడా అతనికి వినిపిస్తున్నాయి. టాస్క్ ఇంత కష్టంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. పైగా ఓడిపోతే ఆల్కెమిస్ట్ పవర్స్ కూడా తొలగిస్తారు. నేను వాళ్ళని తక్కువ అంచనా వేయకుండా ఉండాల్సింది. అలాగే నన్ను తక్కువ అంచనా వేసినందుకు అందరికీ నా సామర్థ్యమేంటో నిరూపించాలి అనుకున్న సాగర్ దగ్గర్లో ఉన్న వాటర్ దగ్గరికి వచ్చి చూశాడు. సాగర్ తల చుట్టూ రకరకాల కీటకాలు తిరుగుతున్న శబ్దం, ఒక పక్క ప్రవాహ శబ్దం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. సాగర్కి ఇప్పుడు తనతో పాటు అడవిలో ఉన్న 10 మంది తప్పకుండా ఈ వాగుని దాటే వెళ్లాలని అర్థమయ్యింది. కాని దాటడానికంటే ముందు తనకి ఏదైనా దొరుకుతుందేమోనని చుట్టూ గమనించాడు. అతనికి కొంచెం దూరంలో చెట్ల మధ్యలో ఉన్న ఒక రాయి మీద నల్లటి చెక్క పెట్టి ఉంది. అది చూడగానే సాగర్ ఫస్ట్ క్లూ అని గొనిగి అది తీసుకోవడానికి ముందుకు వెళ్లాడు. ఆకుల మధ్యలో నుండి వెళ్తుంటే ఎడమవైపు ఆకుల మీద ఏదో శబ్దం వినిపించింది. తిరిగి చూసిన సాగర్కి ఒక పిడికిలి తన ముఖం మీద దూసుకు వస్తున్నట్టు అనిపించింది. చటుక్కున అలర్ట్ అయిపోయే ఆ పిడికిలి దెబ్బను అడ్డుకున్నాడు. ఆ తర్వాత తన మీద దాడి చేసిన వ్యక్తిని చూశాడు. ఎదురుగా శ్యామ్ చంద్ర కూతురు కాత్య తన మీద అటాక్ చేస్తూ కనిపించింది. సాగర్ ఆమె అటాక్ ని ఆపడంతో కాత్య కోపంగా తన మోకాలితో సాగర్ కడుపులో తన్నింది. సాగర్ ఆ అటాక్ ని కూడా అడ్డుకుని ఆమెని బలంగా వెనక్కి నెట్టాడు. దాంతో కాత్య పల్టీలు కొట్టి వెనక్కి పడిపోయింది. సాగర్ ఆమె మణికట్టుని గట్టిగా కాలితో నొక్కిపెట్టి కొంచెం రిలాక్స్ అయ్యాడు. అతన్ని చూసిన కాత్య చిన్నగా నవ్వుతూ, నా ముద్దుల చెల్లెలు ఎలా ఉంది మిస్టర్ అని వెటకారంగా అడిగింది. సాగర్ సమాధానం చెప్పేలోపే ఒక్కసారిగా పాదాలలోకి బలం తెచ్చుకొని ఛాతి మీద తన్నింది. తర్వాత తన చేతి మీద ఉన్న సాగర్ కాలిని బలంగా వెనక్కి తోసి పైకి లేచి పెట్టె దగ్గరికి పరిగెత్తింది. కాని సాగర్ ఆమెను వెళ్లకుండా భుజాలు పట్టుకొని ఆపి ప్రవాహానికి అవతలి వైపుకు విసిరేశాడు. సాగర్ బాక్స్ ని పట్టుకుని ప్రవాహంలో కొట్టుకుంటూ కాత్యకి కనిపించకుండా వెళ్లిపోయాడు. కాత్య సాగర్ చేస్తున్న దాన్ని చూస్తూ ఆశ్చర్యంతో ఉన్న చోటే ఉండిపోయింది. చెట్టు చాటు నుండి బయటకు వచ్చిన జితేందర్ యాదవ్, అదేంటి కాత్య, మీరు అతన్ని క్లూతో వెళ్లిపోతుంటే చూస్తూ కూర్చున్నారా
అని కాత్యాని పట్టుకోవడానికి చెట్టు కొమ్మలు విసురుతూ అడిగాడు. కాత్యా వాటిని పట్టుకొని యువతలకి ఈదుకుంటూ వచ్చింది. జితేందర్ యాదవ్ వైపు చూసి ఎగతాళిగా నవ్వుతూ జస్ట్ ఏ మినిట్ జితేందర్, అదేమీ ఇక్కడ ఉన్న ఒకే ఒక క్లూ కాదు. మనమింకా ఎవరితో టీం చేయగలమో, పార్ట్నర్షిప్ కి ఎవరు రెడీగా ఉన్నారో చూద్దాం. ఇక్కడ మనం ఎంత బలం పెంచుకుంటే అంత త్వరగా సాగర్ని సూపర్ వార్ నుంచి బయటకు పంపించొచ్చు అని చెప్పింది. కాత్యా నుంచి తప్పించుకున్నానని ఫిక్స్ అయిన తర్వాత క్లూ చూసుకోవడానికి ఒక చెట్టు మీదకి ఎక్కాడు సాగర్. కాంపిటీటర్స్ అడవిలో తమను తాము కాపాడుకోవడానికి ఆయుధాలు తయారు చేసుకోవడానికి 10 నిమిషాలు టైం ఇచ్చారు. అది సాగర్ కరెక్ట్ గానే గెస్ చేశాడు. ఇప్పుడు తను ఉన్న చెట్టు పక్క నుంచి ఒక పెద్ద సాలీడు పైకి ఎక్కడం చూశాడు. తన దగ్గర ఉన్న ఆకులతో యాంటీ వీనం తయారు చేసుకున్నందుకు తనని తానే మెచ్చుకున్నాడు సాగర్. తను ఊహించినట్టే వాళ్ళు తమని అడవిలోకి పంపించారు. ఇక్కడ ఏదైనా జరిగినా సాగర్ ఏ నిమిషంలో అయినా కౌంటర్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కాత్యా విషయంలో అతను పెద్దగా షాక్ అవ్వలేదు. జితేందర్ యాదవ్ ఆమె టీంగా ఉన్నారని, మిగతా కంటెస్టెంట్స్ కూడా తనని బయటకు పంపడానికి ట్రై చేస్తున్నారని సాగర్కి తెలుసు. కాని కాత్యా ఇంత త్వరగా తన మీద అటాక్ చేస్తుందని మాత్రం అనుకోలేదు. అయినా ఫస్ట్ అటాక్ లో గెలిచి క్లూ బాక్స్ తో బయటపడగలిగాను అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు ఈ రౌండ్ లో అన్క్వాలిఫైడ్ అయిన వాళ్ళ గురించి నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలిసి బయటకు వెళ్లేంత వరకు ఇంకా ఈ కాంపిటీషన్లో ఎవరున్నారో తెలిసే అవకాశం లేదు అనుకొని చేతిలో ఉన్న బాక్స్ ని అన్లాక్ చేయడానికి దాన్ని నిశితంగా గమనించాడు సాగర్. ఆ బాక్స్ ఒక పజిల్ లాగా ఉంది. దాని చుట్టూ ఉన్న బటన్స్ లో ఒక దానిలో వేలు గోరును పెట్టి అది ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేశాడు. దాంతో బాక్స్ వెనక నుండి ఒక నాబ్ బయటకు వచ్చింది. సాగర్ దాన్ని 90 డిగ్రీస్ యాంగిల్లో తిప్పి లోపలికి నెట్టాడు. బాక్స్ మీద ఉన్న మూత ఓపెన్ అయ్యింది. దాంట్లో ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది. అది చాలా బలమైన మెటీరియల్తో తయారు చేసినట్టు కనిపించింది. అది చూసిన సాగర్, బహుశా నేను ఈ మెటల్ని మెల్ట్ చేస్తే అప్పుడు దాని కింద ఉన్న దాన్ని తీయచ్చేమో, కాని వాళ్ళు నాకు ఫైర్ పవర్ ఉంటుందని ఊహించరు. లైటర్ని తీసుకురావడానికి కూడా ఒప్పుకోలేదు. ఇక్కడ ఉన్న చెక్క కూడా చాలా తడిగా ఉంది. వేరే ఏదో చేయాలి. ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. సాగర్కి ఫస్ట్ క్లూ దొరుకుతుందా? కాత్యా, జితేందర్ యాదవ్ సాగర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతున్నారు? వాళ్ళని దాటుకొని సాగర్ సూపర్ వార్లో గెలవగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి కింగ్ నెక్స్ట్ ఎపిసోడ్స్.